హాయ్ వీవర్స్, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను ఉల్లిపొరక కర్రీ కూర చేస్తున్నానమ్మా. 500 గ్రామ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను, నూనె పోస్తున్నాను. 3 స్పూన్ల నూనె పోసుకున్నానమ్మా. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందామమ్మా. ఉల్లిపొరక ఆనియన్స్ తీసుకున్నానమ్మా. ఇది సపరేట్గా ఉల్లిపొరక అది కాడలు గ్రీన్ కాడలు వేరే కోసుకున్నాను. ఇది వేస్తున్నాను ఇప్పుడు. ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇది బాగా వేయించాలమ్మా. 3 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానమ్మా. బాగా ఫ్రై చేయాలి పచ్చివాసన పోయే వరకు. 1 చెంచా అల్లం వెల్లిపాయ పేస్ట్, చెంచా పసుపు, టమాటాలు బాగా ఫ్రై కానమ్మా. ఆవులు కాంతి వేసి ఇప్పుడు ఆలుగడ్డ వేస్తున్నానమ్మా. చూడు కూర ఎంత కలర్ఫుల్గా ఉంది. ఒక పెద్ద ఆలుగడ్డ తీసుకున్నానమ్మా, చిన్న చిన్న పీసులు కట్ చేశాను. కొత్తిమీరి 1 స్పూన్, కారం పొడి, ధనియాల పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత. ఓకే, ఉల్లిపొరక వేస్తున్నానమ్మా. ఇప్పుడు అమ్మా కొద్దిగా నీళ్ళు పోసుకుందాం, ఎందుకంటే ఇది ఉడకాలి కదా కొద్దిగా. ఓకే, ఇప్పుడు ఫ్లేమ్ హై చేసుకుందాం. విజిల్ పెట్టేసినాను. 1 విజిల్కి ఆఫ్ చేసేయండి. ఆలుగడ్డ బాగా ఉడికింది, ఇదిగో ఉడికింది. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాము. ఇది చాలా మంచిదమ్మా, ఇందులో విటమిన్ సి ఉంది. కంటి చూపుకి బాగా మంచిది, ఇంకా గుండెని బలంగా పెడుతుంది, వెయిట్ లాస్ కూడా అవుతుందమ్మా. లోవర్ బ్లడ్ ప్రెషర్ వాళ్ళకి కూడా మంచిది, ఐ సోర్స్ కూడా మంచిది. ఓకేనా? ఇది నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.